టైగర్ పిల్లలను తల్లిఒడికి చేర్చేందుకు అటవీశాఖ అధికారులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఎట్టకేలకు తల్లి జాడ తెలుసుకున్న అటవీశాఖ అధికారులు పిల్లలతో సహా తల్లి సంచరిస్తున్న ప్రదేశానికి అర్ధరాత్రి చేరుకున్నారు. ఆత్మకూరు అటవీ డివిజన్లో తల్లి పెద్ద పులి దగ్గరకు కోణంలో చేర్చడంలో అటవీశాఖ అధికారులు ప్రయత్నాలు విఫలమయ్యాయి. నల్లమల్ల అడవిలోని ముసలిమడుగు బేస్ క్యాంప్ పరిసరాల్లో ఉన్న మదర్ టైగర్ చెంతకు 6 వాహనాల కాన్వాయ్లో పులి కోణంలో తరలించారు. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజామున వరకు పులి తన పిల్లల వద్దకు రాలేదు. ముసలిమడుగు సమీప చింతకుంట ప్రాంతం నుంచి పులి కోనలతో ఆత్మకూరుకు అటవీశాఖ సిబ్బంది వెనుదిరిగారు. కోనల వద్దకు తల్లిపుల్లి ఎందుకు రాలేదన్న విషయంపై అధికారులు సందిగ్ధంలో ఉన్నారు. తదుపరి చర్యల కోసం ఎన్సీటీఏ ఆదేశాల కోసం నిరీక్షిస్తామని అటవీశాఖ ఉన్నతాధికారులు తెలిపారు. అయితే మనుషులు తాకిన పిల్లలను మదర్ టైగర్ తన వడికి చేర్చుకుంటుందా లేదా అనే ఉత్కంఠ నెలకొంది. తల్లి వద్దకు పిల్లలను చేర్చడంలో విఫలం అయినప్పటికీ ఆర్టీపీ సౌండ్ చేస్తూ తల్లి పులి మానసిక పరిస్థితిని అధికారులు పసిగడుతున్నారు. ప్రత్యేక ఎంక్లోజర్లో పిల్లలను ఉంచి తల్లి స్పందన బట్టి పిల్లలను తల్లికి అప్పగించే అవకాశం ఉంటుంది. మరోవైపు ఈ ఘటనపై అటవీశాఖ అధికారులు స్వచ్ఛంద సంస్థలతో కమిటీ వేసినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. తల్లిపులి పిల్లలను తన వద్దకు చేర్చుకోలేకపోతే 2 ఏళ్ల పాటు పెంచి అటవీ ప్రాంతంలో విడిచిపెట్టనున్నట్లు ఎఫ్డీఓ శ్రీనివాసరెడ్డి తెలిపారు. అన్నీ ఉన్నా కూడా మనం టెంపరేచర్ను మెయింటైన్ చేస్తూ అంతే మంచిగానే కేర్ తీసుకుంటున్నాము. సో రెండోది వచ్చేసి ఆ మదర్ని ఐడెంటిఫై చేసి వాటిని అంతా కలపడం. సో మదర్ని ఎలా కలపాలనేప్పుడు మనం తీసుకెళ్ళి ఇది ఇక్కడ టైగరెస్ తిరుగుతుంది అని చెప్పి మనం అక్కడ వదిలేయలేం. సో ఈ కప్స్ను వదిలినప్పుడు అవి మళ్ళీ ఎటువైనా వెళ్ళిపోకూడదు. వెళ్ళిపోయినా కూడా అది మన కంట్రోల్లో ఉండాలి. మళ్ళీ బయటికి వెళ్ళిపోయినా అనుకోండి ఎటు వెళ్తాయో తెలియదు. ఎందుకంటే అది నిన్నటి వరకు మదర్ మిల్క్ తీసుకుంటుంది. ఈరోజు మనము బయట మిల్క్ ఇస్తున్నాము. ఎన్విరాన్మెంట్ మారింది. సో కొంత స్ట్రెస్ ఉంటుంది, మదర్ లేదనే స్ట్రెస్ ఉంటుంది. ఇవన్నీ ఉన్నాయి నెగిటివ్ పాయింట్స్. ఒకవేళ మదరు ఇంకా ఇక్కడికి రాలేదు అనుకుందాము. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మనకున్న గైడ్లైన్స్ ఏమంటే వాటిని మనం 2 సంవత్సరాలు పెంచి మళ్ళీ మన దగ్గర పెట్టుకొని పెంచి మనం మళ్ళీ వైల్డ్లో రిలీజ్ చేయడం. అవి వాటికి హంటింగ్ స్టేజ్. ఇప్పుడు వాటి యొక్క ఏజ్ 30 days మేము క్యాలిక్యులేట్ చేస్తున్నది 30 to 40 days ఉంటుంది. ఇప్పుడు అవి మంచిగా వాక్ చేస్తున్నాయి, రన్నింగ్ చేస్తున్నాయి, ప్లేయింగ్ ఆడుకుంటున్నాయి. సో కానీ వాటికి ఇంకా ఇప్పుడు మదర్ ఉంది కాబట్టి మదర్ ఏం చేస్తుంది, ఒక కిల్లింగ్ జరిగినప్పుడు ఒకటి హంటింగ్ చేసినప్పుడు ఈ కప్స్కు ఎలాగా హంటింగ్ చేయాలా, ఎలాగా మీట్ను తినాలా అన్నీ నేర్పిస్తుంది మదర్. సో ఏమంటే అమ్మ కేర్ తర్వాతనే ఏదైనా కూడా ఈ ప్రపంచంలో. సో కాబట్టి మనం ఎంత చేసినా కూడా ఆ గ్యాప్ అనేది ఫిలప్ చేయలేము. కానీ మనకు ఫస్ట్ ప్రయారిటీ మా మదర్ దగ్గరికి రీచ్ చేయడం. ఒకవేళ అది కాకపోతే మనము మదర్ కంటే కూడా మంచిగా కేర్ తీసుకోవడం, డాక్టర్స్ని పెట్టి 2 years తర్వాత మళ్ళీ మనము వైల్డ్లో రిలీజ్ చేయడం. సో ఈ ప్రాసెస్లో ఉన్నాం మేము. సో ఇప్పుడు ఇది ఒక డిఎఫ్ఓ కూడా చెప్పాను, ఒక వాట్సాప్ గ్రూప్ రిపోర్టర్స్ అందరితో ఈరోజు ఒక వాట్సాప్ గ్రూప్ చేసి ఏదైనా ఉన్నా కూడా వాట్సాప్లోనే అప్డేట్ చేస్తే, సో అది మీరు మొబైల్